హైదరాబాద్ పేట్ బషీర్బాద్ లో 2 ఎకరాల 10 గుంటల స్థలంపై వివాదం నెలకొంది. తమ భూమిలో రాత్రికి రాత్రి షెడ్లు వేశారంటూ గొడవకు దిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అయితే ఆ స్థలం తనదని అంటున్నారు మల్లారెడ్డి. 40 ఏళ్లుగా ప్రహరీ కట్టి ఉన్న తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి 2 గంటలకు దొంగల్లా వచ్చి సీసీ కెమెరాలు కట్ చేశారన్నారు. దీని వెనుక ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఉన్నారని ఆరోపించారు మల్లారెడ్డి. పోలీసులు కూడా తమకు సహకరించడం లేదని విమర్శించారు. రేపు ఉదయం 10 గంటలకు సర్వే చేస్తామని చెప్పారని, సర్వేకు పూర్తిగా సహకరిస్తామన్నారు. 2 ఎకరాల 10 గుంటల భూమి తమదే అని మల్లారెడ్డి ఆయన అల్లుడు వాదిస్తుండగా, అందులో ఎకరం 11 గుంటల ల్యాండ్ తమదని మరొక 15 మంది వాదిస్తున్నారు. తమ భూమిని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆక్రమించారని చెబుతున్నారు. ఒక గుంట కూడా వారిని కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇంట్లో 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, నేనైనా కొలుచుకొని తీసుకో నీ భూమి అని చెప్పినదాన్ని ఉంటే దౌర్జన్యం రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే, ఎలక్షన్ల తెల్లారే కోడ్ ఉండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? అది పగలు కబ్జా పెడతాందుకు వచ్చిరంటే ఏంది అది? పట్టబగలు రాత్రి పగలు ఓ రౌడీలను తీసుకొని వచ్చిరంటే ఎంత దౌర్జన్యం చెప్పండి.